ఎట్లున్నాయే ఆ గంగను కలిసి గద్దేశి మొక్కి జగత్తున్న సరస్వతమ్మ తలచి చెయ్యెత్తి మొక్కి ఆదిగా విఘ్నేశుని తలచి వీచోడ విఘ్న వివరాలు మరి ఎట్లున్నాయే కూర్చుంటే విఘ్నల కుందేలు రూపం లేస్తా విఘ్న లేడు రూపం నడిచిన విఘ్నేశుడు నంది రూపమేనా ఆ విఘ్నేశుని గొప్ప వీపల్ల జడలో పార్వతి వరకుమారు నీకు బదిలేసిన తొక్కిన భూదేవత తోడుండవమ్మ మొక్కిన ఆకాశవేణి మోక్షమయ్యమ్మ తలచుకుంటే ఓ భూదేవత మా తల మీద కలిగి ఉండవేమి శరణు శరణు మాయరాని గంగారామమ్మ దేవి మాయమ్మ వాటికి కర్రని చూసి కన్నె పూల రవికే కన్నె పూల రవికే కాపుల వలవన్నా నిన్ను కరుణించావమ్మా రక్షించావమ్మా మాయమ్మ రాణి శంభావురాణి శంభావురాణి కరణయుడు మగల్లా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ నీలి పుట్టాలు కట్టి నీలేలాడి నీలేలాడి నీల నీల పూజలు కొన్నా నీవే గంగమ్మ బాలగంగమ్మ మాయమ్మ రాణి శంభావురాణి శంభావురాణి కరణయుడు మగల్లా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ గంగా నీకు శరణి చేతు గడియాగవమ్మ ఈ గంగ నాటి వరాలు ఇక్కడ ఉండగా పూర్వకాలం నాడు దేవాను దేవతల సంగతి మరి ఎట్లున్నాయి అలనాటి దేవాను దేవతల రాజాకరాజుల కష్ట సుఖాలు ఈ యొక్క కలియుగ మానవుల కథలు శాస్త్రాలుగా చెప్పుకోబడుతున్నాయి పూర్వకాలం నాడు ఎండికొండ కైలాసం పరిపాలన చేసేవాడు ఏకశిలాద్రి జంగం ఏకరల కంఠుడు గంగాధరుడు నిత్యానందుడు నీలకంఠుడైన అలనాడు దేవాను దేవతలకు రాక్షసులకు ఘోర ఘోర యుద్ధం పట్టినాడు దేవజంగమయ్య రాక్షసులతో యుద్ధం చేస్తుండగా సంగమయ్యకు బల 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 చెమటలు గారుతున్నాయి తొలి ఎండ తీసి గుండు కొట్టినప్పుడు చల వీరభద్రుడు పుట్టినాడే మారు ఎవడ తీసి గుండు కొట్టగా మారు ఎవడ తీసి గుండు కొట్టినప్పుడు మల్లన్న దేవుడు అలనాడు శంకరుని తొలి ఎండ లోపల చల వీరభద్రుడు వారి ఎండ లోపల మల్లన్న స్వామి పుట్టినాడే వీరన్న మల్లన్న అలనాడు వీరభద్రుడు మల్లికాన్న స్వామి ధరణదములు రాక్షసులతో యుద్ధం చేసి రాక్షసులను వధించబట్టిన ఆ యుద్ధంలో రాక్షసులందరూ వధించినారే ఆ రాక్షసులందరినీ వధించినప్పుడు ఒకవేళ యుద్ధం ముగిసిన తర్వాత నాయన జంగమయ్య మమ్మల్ని పుట్టించినావు కానీ మా గతి ఏమిటి మా మోక్షం ఏమిటి మేము ఎక్కడ ఉండాలి ఏమి అయ్యాలి నాయన ఓ దేవశంకరుడా జంగమయ్యా కొడక మల్లయ్యో శ్రీశైల పర్వతమండ మీదనే ఉండాలి చిన్న కొండల మీదనేమో నీ అన్న వీరభద్రుడు ఉంటాడు నీకు చూడబోతే బంగారు బంతిస్తున్న బంతులు ఆటలాడుకోండి నాకు అవసరం పట్టినాడు నేనే పిలుస్తాను చెప్పి శంకరుడు జంగమయ్య బగ్గున వండి ఆ దృశ్యమై వెళ్ళిపోయిన వాడాయన శుక్రవారం నాడు చక్కని గడియ లోపల వీరభద్రుడు మల్లన్న స్వామి ఇద్దరన్న నమ్ములైన అన్న చేతి మంది తమ్ముడు కొట్టిండు తమ్ముని చేతి మంది అన్న కొట్టవట్టను మల్లన్న కొట్టిన బంతి ఆరం జాలక లేవట్టను
కైలాసం ఒకవేళ కనుకనే ఎప్పుడైతే శ్రీశైల పర్వతం బండ మీదకెళ్ళి మొయ్య మొయ్య మూత పెట్టుకుంటా రయ్య రయ్య రబ్బు లేపుకుంటా బంతి వెళ్ళిపోతున్నదయ్యా. ఆ బంతి వెళ్ళిపోతూ ఉండగా 3 కొమ్మల భస్మాసురుడు నంగాల నాడు ఎత్తుకైన ఆవుకైన మేకకైన మేకపోతుకైన 3 కొమ్ములంట. ఏదో విచిత్రమైన శబ్దం వస్తున్నదని చెప్పి 3 కొమ్మల భస్మాసురుడు తల ఎత్తినప్పుడు ఆ బంతి వచ్చి ఎద్దు నడిమి కొమ్ముకు దాగినాది. ఆ నడిమి కొమ్మ ఇరిగిపోతున్నదమ్ము. ఆ ఎద్దు నడిమి కొమ్మ ఇరిగిపోతున్నది. ఒకవేళ ఆడికెళ్ళి ఒకవేళ పుట్ట లోపల ఉన్నాడు ఇంద్రదేవతల కుమారుడు నాగేంద్రుడైనా ఏమి రాకగన మారికే మార్గం మీదకెళ్ళి ఏదో విచిత్రమైన శబ్దం వస్తుందని చెప్పి పుట్టలకెళ్ళి బయటికి వెళ్ళి ఒకవేళ పడిగ పట్టినప్పుడు ఆ బంతి వచ్చి నాగుంబామ పడిగది తాకినప్పుడు నాగుంబామ పడిగలకెళ్ళి ఒకవేళ శత్రుకన్నులు వేస్తున్నది. ఈ ముదంతో 3 వస్తువులు సముద్రం దాటినాక మక్క లోపల మహిపెల్లి బీబి దర్గా పక్కన ఒకవేళ అంటి బీరు సాయబు కోరి ఉన్నది. ఆ ఒకవేళ అటువంటి కనుకనేమి ఎద్దు కొమ్మమైంది మక్క లోపల ఈశాన్య భాగం అందున బండారు గడ్డై పుట్టినాది. అలనాడు ఒకవేళ కనుకనేమి నాగుంబాము శత్రుకన్ను పోయింది ఒక్క లోపల గంజాయి నల్లమందై పుట్టింది. ఆ బంతి పోయి కబీర్ దాసు కోరి మీద పడ్డదమ్మా. కోరి వలి ఇత్తులేని పంటలు 24 పంటలై పుట్టబట్టెనమ్మా. బంతి 6 దాలకు వెళ్ళిపోయింది. కైలాసం వెళ్ళిపోయి మారుబంతి తెచ్చుకుందామని చెప్పి 2 అన్నదమ్ములు కైలాసం దారి వాళ్ళు బట్టి కైలాసం దారి పట్టుకొని వెళ్ళిపోతూ ఉండాలి. వచ్చేటి తవ్వాలో పోయేటి బాటలో వచ్చేటి తవ్వ పోయేటి బాట లోపలమ్మ. ఆ వచ్చేటి తవ్వ లోపల పోయేటి బాట లోపల భ్రమణ కంచిపట్నం అడ్డం వచ్చింది. భ్రమణ కంచిపట్నం లోపల భద్రకాళి దేవి స్థానం ఆడింది. కురులార పోసుకోవడానికి 7 మేడలెక్కింది. భద్రకాళిని విషుండి వీరభద్రుడు అందమైన ఆడిదాన్ని విష్ణు బ్రహ్మకైన ముట్టరి మతగలన్నట్టు భద్రకాళి భ్రమ లోపల పడ్డడమ్మా. ఆ గురుడు మల్లికాన స్వామి అంటి 7 గవ్వలు పౌడి 7 గవ్వలు పట్టుకొని జారు జారు బండ జన్న పళ్ళ గుండు కింద మల్లయ్య చూదమాడబట్టేనమ్మో. పట్టుకొని జూదమాడుతుండగా 2 గంటా వేరి పక్షులు కళ్ళ చూసినాయి. మల్లయ్య దగ్గర ఏర వచ్చి మనుషులు మాట్లాడుతున్నాయి. బాలుడా బాల వీరుడు ఒంటరి ఒక్కడ ఆటాడుతున్నావు. నీకు గెలిచిందేమి తెలిసింది, ఓడిపోయింది ఏమి తెలిసింది. 2 చేతులు కలిస్తేనే సప్పట్లు మోగుతున్నాయి. 2 ఆడితేనే ఓటమి గెలుపనే తెలుస్తుంది బాలవీరుడా. లోపల పెళ్లి అని భయ్యా వాడు ఎందుకు నన్ను ఎక్కిరించడేంది. ఈ పక్షులు ఒకవేళ నవ్వుకుంటా గగన మార్గాన లేచిపోవుడేంది. కనబడితే నా పక్షులని కత్తి కింద కైమ కొడతా చూస్తే నా పక్షులని శూలాన గుమ్మతని చెప్పి మల్లన్న స్వామి పుట్టిన గడియ లోపల పుట్టినది పుట్టిన వరకు శూలం ఈత పట్టుకొని భగవంతుడు మల్లికాన్న స్వామి
మీదంగా పక్షులు అద్దాన పడివి లోపల కాకులు చూడని కారండ పడివి గద్దలు చూడని దొడ్డ అడవి ఒకవేళ కుమర వెళ్ళి స్థలం అందు ఉంది సూదుమానుగుండు కళ్ళ చూసిండు ఆకాశానికి ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉంది సూదుమానుగుండు ఈ గుండు ఎత్తర నాకు పక్షులే పక్షుల ప్రాణం తీయొచ్చిన పెరనాడు భగవంతుడు మల్లన్న స్వామి మల్లయ్య గుండెక్కినాడు దేవదేవుడు మల్లయ్యో మల్లయ్య సూదుమాను గుండెక్కినప్పుడు పక్షులు మతోన్మాదమై కైలాసం వెళ్ళిపోయి శివులు కూర్చిన పీఠ వెంక దాచుకొని ఉన్నాయి ఎక్కడ వాయ పక్షులు ఏడికాయ పక్షులు అడిగే పేరునాడు ఒకవేళ కోపం ఆగలేక సూదుమానుగుండు మీద సులము నాటిండు వచ్చిన తొవ్వ తెలవదాయ పోయే మాట తెలవదాయ ఏ తొవ్వ పండి పోవాలి నేను ఏ దారి పంట వెళ్ళిపోదనమ్మా భగవంతుడు మల్లయ్య అద్దాన పడివి లోపల సూదుమానుగుండు మీద మల్లయ్య నింగాల చెల్లనమ్మా మల్లయ్యో మోకాన పెట్టినాడు మల్లయ్యో నల్లటి గుడ్లకెళ్ళి రామరాము నల్లటి బాబట్లకెళ్ళి అమ్మలారా వరహాలు ముక్షాలు ఊరినట్టుగా కన్నీరు గారబట్టే మల్లయ్యకు కలముడుతో వల్లనమ్మా మల్లయ్యో అటువాడి ఉన్నడమ్మా రామరామ ఇచ్చినోడ ఈశ్వరుడా ఓ జంగమయ్య పాడి గుళ్ళు
నాగని గంటలు మోగుతున్నాయి నంది లెంకలు కొట్టి నాగంటలు పూసలు కొట్టి కదలు కదలమంట కైలాసం అంతా కదిలిపోతూ ఉన్నదే కైలాసం పరిపాలన చేసేవాడు దేవజంగమయ్య కరళకంఠుడు గంగాధరుడు నిత్యానందుడు నీలకంఠుడు దేవజంగమాది గురువరుడయ్య షాడంత తెప్పగాలేదు జగమెల్ల వర్షమై కురుస్తుంది పాపం గురించి ఆ పుణ్యం గురించి అని చెప్పి దేవజంగమయ్యా కాడికి పెట్టినాడా కాడికి పెట్టి కలియుగమంతా కళ్ళ చూస్తున్నాడా ఇది అన్నం ఉన్న వారి కన్నీరు కాదు అన్నం లేని వారి కన్నీరు కాదు పిల్లలు ఉన్న వారి కన్నీరు కాదు పిల్లలు లేని వారి కన్నీరు కాదే వరశాలి పుత్రుడు గురుడు మల్లయ్య ఒకవేళ అడవి లోపల పక్షులందుకు పక్షులు ఎక్కిరించినందుకు ఏరవచ్చిన అడవి లోపలాగా అయి ఉన్నాడు వీరభద్రుడు ఇంటి ఒక ఇంటి అయిండు మల్లయ్య కూడా ఒక ఇంటి వెళ్ళంటే పెళ్లిల మీద ప్రేమలు పుట్టించే వాళ్ళు ఎవరు లగ్నాల మీద బుద్ధులు పుట్టించే వాళ్ళు ఎవరు భూమికి తొలసూరు పచ్చని గరికానికి తొలసూరు వాదొండ దిగ కలివి కానికి తొలసూరు కాంచాల మర్రి అటువంటి నరలోకానికి తొలసూరు నందాల మర్రి తొలసూరు దేవా పెద్ద కుమారుడు విఘ్నరాయుడమ్ము విఘ్నరాయుని కైలాస విలువ నప్పినాడు కుమార విఘ్నరాయ ఇప్పుడే నువ్వు మట్టేడు మౌరం వెళ్ళిపోయి మన తల్లి పార్వతమ్మకున్నది బండికి రామెలా ముక్కు పోగు లోపల రూపాయంత ముఖ్యం తప్పిపోయింది ఎన్ని యోజనాల కింద పడ్డదెవరైనా అపకరించిరో దొంగిలించిరో సాని వేషం వేసుకొని ఎరుకలు చెప్పి దొరకబట్టడానికి అడవి లోపల తీసుకొని వచ్చి అడవి లోపల ఆగం చేసి నువ్వు వెళ్ళిరా కుమారా అన్నంత లోపల విఘ్నరాయుడమ్మో ఏరవచ్చినయ్యా తమ్ముడా గణపతి అల్ల గాని అల్ల టైము గాని టైము లోపల వస్తువు ఏమి అవ తెలియదు తమ్ముడా ఏమి సభ తెలియదు అన్నప్పుడు తమ్ముడా అక్క ఎండుకొండ కైలాసం కింద చూస్తున్నాడమ్మా కైలాసం లోపల మన తల్లిదండ్రులందరూ బాగున్నారా అందరు బాగున్నారమ్మా మరి అందరూ బాగుండగా కాలి నడుకొని వచ్చిన కారణం ఏమిటి అక్క రేణుకా ఎల్లమ్మ దేవి ఎండుకొండ కైలాసం లోపల మన తల్లి పార్వతమ్మ ఉన్నదమ్మా ఓం పుండరీకం పెట్టినప్పుడు అటువంటి మన తల్లికి ఉన్నది అటువంటి ముక్కు పోగుల కంచె రామెలా ముక్కు పోగుల కంచె ప్రాంత ముఖ్యం తప్పిపోయింది ఆడనమ్మా దేవతలు దేవరసపడి దేవులు అన్నా కానీ దొరకలేదు ఆడనమ్మా ఇప్పుడే ఎరకల సాని వేషం వేసుకొని వచ్చి కొండ కైలాసం లోపల ఎరకల సాని వేషం వేసుకొని వచ్చి ఎరక చెప్పి దొరకబట్టాలనాట మా తండ్రి నిన్ను రామన్నాడమ్మా పచ్చన్న వండినాది పందిరి తట్టలు పోసినది కొర్రన్న వండినది కొండల తట్టలు పోసినది బొజ్జాన పోయినది ఇచ్చింది తమ్మిని దాగనంపి అమ్మవారు ఒకవేళ కనుకనేమి ఏనాడు అటువంటి కనుక మెరికల సాని వేషం వేసుకొని ఈత కమ్మల బుట్టి ఈ రంగ తీసుకొని తాటి కమ్మల బుట్టి తగినట్టు తీసుకొని బుట్టి లోపల కావెళ్ళి పెట్టుకొని సోది వరిగే చేత పట్టుకొని 10,000 మంది పంబల్ల వాళ్ళు 20,000 మంది హీరబయలు జమనీక నాదుల్ల కిన్నెల్ల మోతల్ల పూల గుర్రమెక్కి పూల ఛత్రి పట్టుకొని మహిళల్లో పట్టేనా
మార్బలాన్ని ఎంబడి పెట్టుకొని వస్తూ ఉండగా గుండు మీద ఉన్న గురుడు మల్లయ్య కళ్ళ చూసిండు. ఏమిరా ఈ దండంతా వచ్చి గుండుకు దాక్తనా గుండు నా మీదకి వెళ్ళి పడుతుంది నా ప్రాణం పోదని భయప్రాంతులకు గురయ్యి ఏటికొక్క మంత్రం ఏడు తప్పకుండా నూటికొక్క మంత్రం నూడు తప్పకుండా సంజీవిని మంత్రాలు చాలా ప్రార్థేశుడు తండ్రి చెప్పిన తారక మంత్రం తను వెళ్ళయ్యది పచ్చపాల విభూతి కై మంత్రి ఇచ్చి ఒకవేళ గోరడంత మహిభూతి పట్టుకొని మీద పట్టిన పట్టినప్పుడు లోపల దండంతా ఏ నెరాలు అడవి లోపల నేనే ధన్యురాలని అనుకుంటే నాకంటే ఎక్కువ ధన్యుడు కూడా ఉన్నట్టుకున్నది. ఎవడు ఈ అడవి లోపల ఇంత ధన్యుడు ఇంత దండును మాయం చేసిన వాడు వాడెవడున్నాడే? గుండు మీద చూసేవరకల్లా ఒకవేళ అటువంటి పిల్లవాడు అడ్డవిదారుడు మూరడు కనిపిస్తూ పొడుగు మూరడు కనిపిస్తూ ఉండు బాలవీరుడు. అమ్మవారు రేణుకాదేవి కోరి ఒకవేళ అమ్మవారు ఇక కమ్మల బుట్టి తీసుకొని అమ్మవారు ఎల్లమ్మ వచ్చి తీరకాల భూమి ఆకాశము ఇక పుట్టగా ముందు పెరగాక ముందు తల్లిదండ్రికి నామే లేదు ఇక పెళ్లి తల్లి గారిల్లు మాయమ్మ గారిల్లు గుండు మీద ఉన్న మళ్ళీ ఉన్న గురుడు మల్లికార్జున స్వామి కన్నవారు చూసినాడే. ఓసే ఆడిదానా యువతి ఆడిదానా అడ్డగుడ్డ కట్టిన ఆడిదానా ఉన్న చేతులు గాజులు పెట్టిన శంకిని కులం ఉన్నదే మండి కులం ఉన్నదమ్మా. ఏడుకోతున్నావు మరి ఇట్నే 4 ఊర్లు పోయి ఎరకాడుకొని వస్తే కడుపు నిండుతుందని చెప్పి నా ఎరకల సాని వేషం మీద వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నావు కదా శేఖర్ మంచినట్టు నేను నిజమైన నువ్వు చెప్పేది నేను చెప్పాడు మా ఎరుక నిజమైన ఎరుక అమ్మ ఆడి బాల చెప్పాడు ఎరుక నిజమైన ఎరుక అయినట్టుకుంటే వాడి బాల అటువంటి పుట్టి నువ్వు పుట్టికి చెప్పాలి పుట్టే భూదేవి చెప్పాలి భూదేవి రావాలి సుధమానుకుండ చెప్పాలి సుధమానుకుండ వచ్చిన అటువంటి పుల్లాగా పెత్తానికి చెప్పాలి పెద్ద వచ్చిన చెవులు అటువంటి చెవులు చెప్పినట్టుకుంటే నిజమంటే అడగటానికి తడబడుతున్నావు కానీ చెప్పేటందుకు నా దాంట్లో ఏం తప్పు ఉండదు చూడు చెప్పు మరి నిజమైన అయ్యో బాలుడా బాలవీరుడా అడక తింటోనికి అడగనీకి నన్ను రావాలి. అవును నువ్వు అడుగుతానికి తడబడుతున్నావు ఎందుకు మరి? అవును అయ్యయ్యో బాలుడా బాలవీరుడా ఒకవేళ అదేవాళ్ళు తరుగులకి భూదేవంత గద్దెలు వేసినది గద్దె మీద పుట్టి పెట్టి సోది పరిగ చేత పట్టుకొని ఆ పిల్లవాని పేరు ఎంత యాది ఇద్దామన్నా కానీ ఆ పిల్లవాని పేరు యాదికి వస్తలేదు. నాయన దేవజంగమయ్య ఎక్కడున్నావు తండ్రి అని చెప్పి ఒకవేళ శంకరుని వేడుకున్నప్పుడు శంకరుడు ముంత మామిడి ఆకు మీద పేరు రాసి ఒకవేళ బుట్టిలో కొలుదిరి పెట్టినప్పుడు అదే భూదేవి దండమన్నాది
ఇరుకులేని పంటలు 24 జింతులై పుట్టినాయి కొమ్మవైనాది ఒకవేళ బండారు గడ్డై పుట్టినది నాగశేషుడి చిత్రకన్నవైనాది గంజాయి పుట్టింది పార్వతికై వెళ్ళిపోతుండగా వీరిద్దరన్నదమ్ములు వీరభద్రుడు వెళ్ళిపోయి భద్రకాళి ప్రభ ఎందిండు అడవి లోపల పక్షులు ఎక్కిరించినందుకు ఆదవేదాన్ని వేరవచ్చు అడవి లోపల ఆగమై ఉన్నావు పక్షులన్న మాట లోపల తప్పేం లేదురా తమ్ముడు నేను మంది ఎవరిని అని మనం ఒక్క తల్లి పిల్లల మోరడ్డం లేరు తమ్ముడా నేను అక్కని ఆవాలి నువ్వు తమ్ముడు కావాలి తమ్మి మల్లయ్యో పిల్లలకు నా తమ్ముడు ఒక తల్లి పిల్లలకు నా తమ్ముడు లేదు తమ్మి మల్లయ్యో లేదు తమ్మి మల్లయ్యో కావాలి తమ్మి నా తమ్ముడా అక్కడి కావాలి తమ్మి నా తమ్ముడా మల్లయ్యో తమ్ముడు కావాలిరా మల్లయ్యో పక్షులన్న మాట లోపల తప్పేం లేదు తమ్మి అన్నంతలో మల్లికార్జున స్వామి మల్లయ్య ఊరికొచ్చి అక్క 2 పాదాల మీద వాడే మల్లయ్యో పాదాల మీద వాడే మల్లయ్య ఓ ఎక్కరేనుగా ఎల్లమ్మో వంట తెలుగుగా రేణుకమ్మ అనరాని మాట రెండో నిన్నంటినమ్మా ఉన్నాయమ్మా రేణుకమ్మ తప్పేం లేదు ఒకవేళ అటువంటి 2 భార్యలు ఈడు ఉన్నాయి 3 వెళ్ళాల మూల ముందు 4 వెళ్ళాల న్యాయం ఉంది 5 వెళ్ళాల అవసరం ఉంది తమ్ముడా మల్లయ్య మొదటి భార్య కనుకనే వీడికి దగ్గర 12 ఆమె దూరం అందు ఒకవేళ కనుకనే కాలాన కంచివేరిపట్నము కంచివేరిపట్నమైన వాడు వరదరాజు భార్య భూపాల సిద్ధమ్మ గర్భాన ఉంటుంది 7 మంది పంచవర్ణులు 7 తోడు మేడదేవి బాలదాయి వెలిగింది బలమైన సుందరి తేనెలదాయి వెలిగింది తెలివి కళ్ళ బాల అది బామ్మర్దుల గల్ల చోటు బలగ గల్ల చోటు తమ్ముడా ముఖ్యమంత్రి అడవిళ్ళకు 12 వేషాలు కట్టాలి అంత కొరకాని వేషాలు కట్టాలి మగ గురించి మరెన్నో వేషాలు కట్టి ఆడరాని బల్జొల్ల నాడియాలి ఓడరాని బల్జిలో నడిచి బారి గవ్వ పందెం మీద బల్జొల్ల పిల్ల బాల అబ్రమణమ్మని తీసుకొని శ్రీశైల పర్వతం మండ మీద లగ్నమాడుతాము చెప్పిన కాబట్టి తల్లిదండ్రులను మించిన దైవం లేదు అత్తమామలు మించిన ఆత్మలు లేరు బాబు బొమ్మర్లు మించిన తమ్ముడా వల్లయ్య ఒకవేళ కనుకనేమి తమ్మిది పెళ్ళంటే అక్కడికి ఎంతో ఆశ కలుగుతుందిరా ఒక పెళ్లికి నాకు ఏమి దీవనార్థి తమ్ముడు నాకు శుక్రవారం నాడు మైలు ఉన్నాయి శనివారం నాడు సారవన్నీ కానీ సాయంత్రం వేళ ఒకవేళ మేము 6 నెలల పుట్టగాడి ఏరవచ్చి ఒడికంగబడి వాళ్ళ బియ్యం 7 బొమ్మల పోతులు 7 ఎత్రాల పోనాలు తీసుకొని వచ్చి బలి అవధి పెట్టి నీ పుట్ట పదాలు నీ పుట్ట పూజలు చేసుకొని మొట్టమొదలు నీ పుట్ట పూజలు చేసుకొని ఒకవేళ పుట్ట బంగారం తీసుకొని పుట్ట గద్దె మీద ఒకవేళ కనుకనేమి కుశువదేవి కళ్యాణం చేసుకుంటున్నమ్మా తర్వాత నా లగ్గమని చెప్పారు నాడు ఎల్లమ్మకు దీవనాడు పెట్టినందుకే ఇలనాడు మంచాల గ్రామం లోపల కళ్ళెవారి సంస్థలు కళ్ళె జంగయ్య గారు సతీమణి ఒకవేళ దానమ్మ గారైనా దంపతులు ఇలా కొండంత దేవుని అండని పెట్టుకొని దేవుని కళ్యాణం చేపిస్తున్న మహానుభావులైనా బిడ్డ ఇలా 6 నెలల పుట్ట ఎట్లా వెలుగొస్తున్నదో వాళ్ళ సంసారం అట్లా పెరగాలి 6 నెలల పుట్ట లోపల జ్యోతి ఎట్ట వెలుగుతున్నదో వాళ్ళ సంసారం అట్లా వెలగాలనమ్మా వాళ్ళు కనుక్కున్న సంతానం చల్లగా ఉండాలి వాళ్ళ కాష్ణ గండాలని తొలగిపోవాలి జాబ్ ఏమో అల్లో నేరడల్లో